తెలియరే కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను నరులకు నరకంబు సిద్ధమనెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకబ్బును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంఘంలో తాను తీర్మానం చొప్పున మనందరము కూడా బిడ్డను ఆశీర్వదించి ప్రార్థన చేసి ఈ యొక్క అయిపోయిందిరా రీతిగా ఈ యొక్క నీటి ద్వారా ప్రభు సెలవు ఇచ్చినట్లుగా దేవుని రాజ్యం అనేటువంటి వాక్యములు నమ్మి మనందరి యొక్క సాక్ష్యంగా ఈ యొక్క జ్ఞాన స్నానమును పొందుకుంటానికి సిద్ధపరిచి వచ్చినందుకు ముందుగా దేవాది దేవునికి అదేవిధంగా తన జీవితం మొత్తం కూడా సమర్పించుకుంటే ద్వారా నేడు పరలోకంలో దూతల యొక్క సంతోషం ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మరి వంశీ తన పాత జీవితం అంతటిని ఈ రోజుతో వదిలిపెడుతూ ఈ యొక్క బాప్తిస్మం ద్వారా సంఘం ఎదుటను మనందరి ఎదుటను తీసుకున్నటువంటి తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచి తన యొక్క జీవితకాలం అంతయు కూడా ఆయన యొక్క ఆత్మతో బిడ్డను నడిపించినట్లుగా మరి బాప్తిస్మం ఇద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో నీకు బాప్తిస్మం ఇచ్చు క్రీస్తు యొక్క మరణంలోనికి నిన్ను మరి ప్రవేశిస్తూ ఆయన యొక్క పునరుద్ధాన బలముతో తిరిగి జీవింపజేయనట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. సహోదరులు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన దేవ, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభా. మమ్మల్ని ఇంతగా ప్రేమించి నీ మహాదైత్యత కృపచేత మమ్మల్ని ఏర్పాటు చేసినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం మా ప్రభు దినమందు మమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నశించిపోతున్న మానవుల పట్ల మీరు చూపించిన గొప్ప కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభ. మేము నశించడం నీకు ఇష్టం లేక ప్రభ, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా పంపించి మా పాపములు ఆయన మీద వేసి ఆయన శరీరమందు మా పాపములకు శిక్ష విధించి మాకు విడుదల దయచేసినటువంటి గొప్ప దేవా మీ పాదాలకి స్తోత్రాలు. నరరూపిగా వచ్చిన మా ప్రాణప్రియుడు మా కోసమై అయా పరిశుద్ధుడిగా 33 సంవత్సరాలు జీవించి మా కోసమే తన రక్తము ధారబోసి వెల చెల్లించి మా పాపములకు క్రయధనము చెల్లించి మా కోసమే ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైన మా ప్రభుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఆయన యందు మేము విశ్వాసముంచి మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసముంచి ఆయన జీవితమును నమ్ముతూ ప్రభు, ఆయన మరణాన్ని పునరుద్ధానమును సమాధిని మేము నమ్ముతూ ఉన్నాము ప్రభు. ఆయన యందు విశ్వాసముంచి ఆయన మరణ పునరుద్ధానములు ఏకీభవించు ప్రభా. ఆయన బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినము వంశీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. పరలోకములో సంతోషము నీకు, దూతల ఎదుట సంతోషము నీకు. అయా ఈ బిడ్డ మారు మనస్సు పొంది నేను అంగీకరించి నీ ప్రియకుమారుని యందు విశ్వాసముంచి రక్షణ పొందినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రక్షణ పొందిన బిడ్డను ప్రభా సంఘ సాక్ష్యము కొరకైపోయి అయా సంఘము ఎదుట ప్రభా, అందరి ఎదుట ప్రభా మా ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను ఏకీభవిస్తూ ప్రభా ఈ దినం మీ కార్యము జరిగించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ బిడ్డ బ్రతుకు దినముల నీ రాకడ వరకు తనను నేను పిలిచేంత వరకు కూడా నీకు నమ్మకమైన సాక్షిగా ప్రభా, నీ కొరకై ప్రయాసపడుతూ రోషం కలిగి జీవించే బిడ్డగా ప్రభా, నీకు అర్హమైన పాత్రగా నీ సన్నిధిలో వాడుకొనమని తన కుటుంబాన్ని కూడా ఆయా రక్షణ మార్గంలో నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అతి త్వరలో రానయున్న ప్రాణప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ప్రాముఖ్యంగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ నుండి సాతాను శోధనల నుండి ప్రభు నిన్ను
నిలవబెట్టుకొని ఈ యొక్క బాప్తిస్మము ద్వారా నీవు తీసుకున్న తీర్మానమును జీవితకాలం అంతా నిలవబెట్టినట్లుగా నీకు సిలువ గుర్తు వేసి నిన్ను ప్రభు ఇక సేవకు ప్రభు యొక్క కృపకు పాత్రనుగా జీవించినట్లుగా నీ కుటుంబం అంతటిని కూడా నీవు రక్షించి ఆయన కృపలో పాత్రలుగా జీవించినట్లుగా సంఘము మేమందరము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ కూడా బిడ్డను అభినందించారు. అలాగే కొద్ది నిమిషాలు ప్రభు మాటలు విందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీళ్లున్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి పాస్టర్ గారు రెడీగా ఉన్నారు. ప్రభునేసు క్రీస్తు వారు గొప్ప రక్షణ సిద్ధపరిచారు. కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచటను బట్టి పాపినైనా నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాటతో ప్రభు గొప్ప రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట మాత్రమే దూరం ఉన్నది. పాపినైనా నన్ను క్షమించు ప్రభు అని ఒక్క మాట చెప్తే ప్రభువు నిన్ను కుమారుడిగా స్వీకరిస్తాడు. ప్రభునేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం, ఆయన మరణమందు ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప రక్షణ మార్గములో ప్రభు నడిపిస్తాడు. ఇంకా ఎవరైనా ఈ క్షణమందు ఎవరైనా ఇంకా నాకు ప్రభు కావాలి, నేను ప్రభువుని నమ్ముకుంటానంటే అయ్యగారు రెడీగా ఉన్నారు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆలోచించుకోండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని రాయబడింది. ఈ తరుణము దాటిపోకుండా మీరే ఆలోచించుకొని గొప్ప రక్షణ పొందాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈ మాటలు నేను ప్రభుయేసుక్రీస్తు నామములో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నా